ఉస్మానియా యూనివర్సిటీలోని నీటి కొరత, విద్యుత్ కొరతపై విద్యార్థులు బగ్గుమంటున్నారు. తక్షణమే విద్యార్థులు హాస్టళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఉస్మానియా యూనివర్సిటీ ఉత్తర్వులు జారీ చేయడాన్ని స్టూడెంట్స్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు ఇదే నిదర్శనమంటూ కేసీఆర్ ఎక్స్లో ట్వీట్ చేశారు. 4 నెలలుగా ప్రభుత్వం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ట్వీట్తో ఒక్కసారిగా ఉలిక్కిపడిన రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా ఘటనపై కుంటి సాకులు చెబుతోంది. యూనివర్సిటీలోని బోర్డర్స్ కు వచ్చే నెల 1వ తేదీ నుంచి 31 వరకు సెలవులు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో పాటు తీవ్ర నీటి, కరెంటు కొరత ఉంది. బోర్డర్స్ అందరూ సహకరించాలి. ఇది ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసు. ప్రస్తుతం ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. తెలంగాణలో నెలకొన్న కరెంటు, తాగు, సాగునీటి కొరతకు చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసు నిదర్శనమంటూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. గత 4 నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, కానీ వాస్తవంగా రాష్ట్రంలో కొరతలు, కోతలు ఉన్నది నిజమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ ట్వీట్తో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మొదలు ఉస్మానియా యూనివర్సిటీ, విద్యుత్ శాఖ, జలమండలి అధికారులంతా అప్రమత్తులయ్యారు. ఎలాంటి కొరతలు లేవంటూ వరుసగా పత్రికా ప్రకటనలు విడుదల చేశారు. చివరకు భట్టి కూడా ఇదంతా అవాస్తవమంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ చీఫ్ వార్డెన్ కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. వాస్తవానికి ప్రతి ఏటా సెలవులు ప్రకటిస్తూ చీఫ్ వార్డెన్ నోటీసు జారీ చేయటం సాధారణమే. కాకపోతే తీవ్ర నీటి, కరెంటు కొరత ఉందని చీఫ్ వార్డెన్ అందులో ప్రస్తావించడం వివాదాస్పదంగా మారింది. 2 రోజుల కిందట లేడీస్ హాస్టల్ విద్యార్థినులు తమకు వారం రోజులుగా మంచినీటి సరఫరా లేదని, అందరికీ ఒక్క ట్యాంకర్ ఇస్తే దానికి పూజ చెయ్యాలా అంటూ మండిపడుతూ రాస్తారోకో నిర్వహించారు. ఈ నేపథ్యంలో చీఫ్ వార్డెన్ నోటీస్ జారీ చేయడంతో విద్యార్థులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. యూనివర్సిటీ చరిత్రలో ఏనాడు నీరు, విద్యుత్ ఎద్దడి నేపథ్యంలో సెలవులు ప్రకటించలేదన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్కు అంతరాయం లేకుండా సరఫరా ఉండేదని, తాగునీరు, సాగునీటికి సైతం ఇబ్బంది కలగలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే పరిస్థితి ఘోరంగా తయారైందని వాపోయారు. మరోవైపు మానేరు హాస్టల్లో తాగునీటి శుద్ధి ప్లాంట్ పాడవడంతో విద్యార్థులు తాగునీటి కోసం చీఫ్ వార్డెన్ కార్యాలయంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. ఆర్ఓ ప్లాంట్ను వెంటనే పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇలా వరుస పరిణామాలు చోటు చేసుకోవడంతో యూనివర్సిటీ విద్యార్థులు, అటు యూనివర్సిటీ అధికార యంత్రాంగం ప్రభుత్వంపై మండిపడ్డారు. యూనివర్సిటీ హాస్టల్స్ చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసును జతచేస్తూ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. గత 4 నెలలుగా తెలంగాణలో కరెంటు, తాగు, సాగునీటి సరఫరాల్లో సీఎం, డిప్యూటీ సీఎం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. తెలంగాణలో కరెంటు, తాగు, సాగునీటి కొరత ఉందనేది వాస్తవమని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అప్పుడు గానీ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనలేదు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన సర్కార్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మొదలు అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. తొలుత చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీస్ ఫేక్ అని ప్రకటించగానే యోచన చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. కానీ అప్పటికే సోషల్ మీడియాలో అంతా వైరల్ కావడం, విద్యుత్ శాఖ అధికారులు స్పందించడంతో సీన్ రివర్స్ అయింది. చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్ ను నమస్తే తెలంగాణ సంప్రదించగా అన్ని యూనివర్సిటీల్లో సెమిస్టర్ పరీక్షల అనంతరం వేసవి సెలవులు ఇవ్వడం సాధారణమేనన్నారు. ఓయూలోనూ ఎన్నో ఏళ్లుగా ఇదే రీతిన నోటీస్ ఇస్తామన్నారు. అన్ని హాస్టళ్లలో విద్యుత్, ఇతర మరమ్మతు పనులు చేయాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో సెలవులు ఇచ్చామని వివరించారు. నోటీసులో కొన్ని క్లరికల్ తప్పిదాలు దొర్లాయని చీఫ్ వార్డెన్ చెప్పడం గమనార్హం. క్లరికల్ తప్పులంటే సాధారణంగా అక్షరాలు తప్పుపడతాయే గాని మొత్తం భావమే తప్పుగా ఉంటే దానిని క్లరికల్ తప్పిదంగా చెప్పడంపై విద్యార్థులు మండిపడుతున్నారు.